ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను వెలికితీస్తూ వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తూ అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కేసిక్ ఛానల్ వారి మా ఊరి కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు మండలంలోని దత్తాపూర్ గ్రామంలో ఉన్నాం. గ్రామంలో సుమారు 2,000 మంది జనాభా ఉండగా 1,120 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ప్రధానంగా వరి, పసుపు మరియు మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి, అలాగే ఇదివరకు పరిష్కారంగా వచ్చుకునే సమస్యల గురించి, పంటల గురించి మరియు గ్రామానికి పేరు రావడం గల కారణాల గురించి గ్రామంలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్షేమమే తమ ప్రభుత్వ విధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుండగా ఇప్పుడు కొంతమంది పెన్షన్దారులకు అందుబాటులో ఉన్నారు. అంటే గతంలో వచ్చిన పెన్షన్కి ఇప్పుడు వచ్చే పెన్షన్ వల్ల తాము ఎటువంటి తృప్తి చెందుతామని చెప్పి ఈ విషయాన్ని పక్కన ఉన్న ఒక వృద్ధి నోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంతకుముందు 200 రూపాయలు వస్తుంది పెన్షన్, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 1000 రూపాయలు. అప్పటికిప్పటికి ఎట్లా ఉంది? 1000 రూపాయలు కూడా 8 దిశలలో అయిపోతుంది. 1000 రూపాయలు సరిపోతున్నాయి, ఆడికాడికి నెల దాకా సరిపోతున్నాయి. ఇంతకుముందు ఎట్లుంటుంది? 200 రూపాయలు ఎట్లా వేసుకుంటుంది? 200 రూపాయలు సరిపోకపోవు, మొత్తము ఇక ఖాళీ అడుక్కునుడే. ఆడ 10 ఈడ 10 అడుక్కునుడు ఉంటుండే. ఇప్పుడు బాధ తప్పింది, బాధ కొంత తప్పిపోయింది. 1000 రూపాయల చుట్ల బాధ తప్పిపోయింది. నాకైతే పింఛన్ అయితే నా ఇది వచ్చి అటే వీకింది. నా పింఛన్ లేదు, నా పని లేదు. కాగితం తెమ్మంటే తెస్తా, నాకు ఏది లేకుండా చేసిండ్రు. నాకు చేత వచ్చింది. ఇప్పుడు బీడీలు చేద్దామన్నా చేత కాదు నాకు. ఇప్పుడు ఎట్లా చేయాలా? నాకు ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఆడబిడ్డలు తడుకోతా అంటే ఒక పైసే లేదు. నాకు మగోళ్ళు లేరు, ఏమీ లేదు. అనాథ పీనాలు ఉన్నా. నీళ్ళ టాకి, వాటర్ టాకి. ఇక నీళ్ళు లేనప్పుడు బాధపడుతున్నాము. ఆడ ఊరుకు ఈడ ఊరుకు తెచ్చుకుంటున్నాం బిందెడు. ఇలా పగలు అయిపోయింది. ఇగో ఇప్పుడు నీళ్ళు తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు అంటున్నాము. నీళ్లు కావాలని ఏడంటే ఆడ కొంత టాకి గడిపిస్తే మాకు కూడా సవలతి. చెట్టి అవి ఇబ్బంది అయినాయి సార్. ఏం చేసుకొని తింటాడు? కుంటుకుంటా నడుస్తాడు. 200 అవి ఇబ్బంది అయినాయి. సార్లకు అడిగితే వస్తాయి, నీకు 2 ఏండ్లు తక్కువ ఉన్నాయంటే నేను అవట్టిండ్రు. 2 ఏండ్లు తక్కువ ఉన్నాయి అన్నాడు. నంబర్ పంతులు పిచ్చం రాకేష్ సార్. ముందు వచ్చింది 200 రూపాయల కాడికి, ఇప్పుడు రాకొచ్చింది. మరి ఇప్పుడు గ్రామంలో కొంతమంది మహిళలకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ లీకేజ్ ఏర్పడిందని చెప్పేసి దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఖరాబ్ ఉన్నాయి, అంత లీకేజ్ అవుతున్నాయి, పురుగులు వస్తున్నాయి నీళ్ళల్లో. అంత మంచిగా లేదు. గట్టెలు కట్టిపోయండి. గట్టెలు మంచిగా లేవు, బాగా ఖరాబ్ ఉన్నాయి. నీళ్లు లీకేజ్ అవుతున్నాయి, లీకేజ్ అవుతున్నాయి నీళ్ళు కూడా బాగా బాధ ఉన్నది. మంచిగా వస్తలేవు నీళ్ళు, పురుగులు వస్తున్నాయి. గటర్లు సాఫ్ లేవు, మాకు గటర్లు లేవు. మళ్ళీ లీకేజ్ ఆడంటే ఆడ లీకేజ్లు అవుతున్నాయి. మళ్ళీ లీకేజ్ల గురించి, ఆ దోమల గురించి బీమార్లు వస్తున్నాయి సార్ మాకు. ఇక ఆడ రోడ్ అయితే మంచిగా లేదు. రోడ్లు ఆడంటే ఆడ ఇవి అయినాయి, ఖరాబ్ అయిపోయినాయి రోడ్లు. ఇక గటర్లు కట్టిపియాలా, మళ్ళీ కొత్త పిల్లెట్ల గటర్లు పెట్టాలా, కొత్త గటర్లు.
ఇవన్నీ చేపియాలి సార్. మళ్ళీ కొత్త పిల్లెట్లలో మళ్ళీ నీళ్ళకు సౌకర్యం లేదు, మళ్ళీ ఆడ టాక్ కట్టిపోయాలా, బోర్ వేపియాలా కొత్త పిల్లెట్లలో. ఇవి మాకు అయితే నీళ్ళు లేవు, మాకు టాకీ మాత్రం గల్లికి ఒక టాకీ కట్టిపోయాలా. ఇదివరదాకా ఆడ నీళ్ళు ఉంటే ఆడకెళ్ళి తెచ్చుకొని వంటలు చేసుకున్నాము ఇదివరదాకా. ఇవన్నీ చేపిస్తే గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు గ్రామ పెద్ద మోహన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. దత్తాపూర్ గ్రామానికి పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాపూర్ గ్రామం ఒకప్పుడు ఇటు పడమట దిక్కు పాత హనుమాన్ల దగ్గర 10-12 ఇండ్లతోని ఒక విలేజ్ ఉండే. అయితే 1900 ఆ ప్రాంతంలో, అంటే 1920 ప్రాంతంలో పిండారి దండు అని నార్త్ నుంచి వస్తుండే. అప్పుడు వాళ్ళకు బ్రిటిష్ ప్రభుత్వంది మద్దతు ఉండే, వాళ్ళు దోసుకుంటుండ్రి. అయితే చిన్న ఊరు కనుక వాళ్ళంతా వెళ్ళొచ్చి ఇక్కడ సెటిల్ అయినరు. ఎప్పుడు 1925 ఆ ప్రాంతంలో ఇక్కడ సెటిల్ అయితే వన్నెల్ దేశ్ముఖ్ అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ గ్రామాన్ని ఖుదావంద్పూర్ తహసీల్దార్ ఉంటుండే, ఆ తహసీల్దార్ దగ్గర నుంచి తర్వాత వీళ్ళు జాగీర్దార్, ఖుదావంద్పూర్ జాగీర్దార్, ఆ ఖుదావంద్పూర్ జాగీర్దార్ దగ్గర వీళ్ళు ఈ దత్తాపూర్ను అప్పుడు ఏ పేరు ఉండనో తెలియదు, ఆ దత్తాపూర్ను దత్తత తీసుకొని దీన్ని దత్తాపూర్ గ్రామం అని పేరు పెట్టారు. ఆ విధంగా దత్తాపూర్ గ్రామం వచ్చింది. ఇది ఇక్కడ 1925లో ఈ కొత్త విలేజ్ ఏర్పడ్డది, అక్కడికి వెళ్ళి తీసేసి. ఇది దీని చరిత్ర. నేను సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నప్పుడు 1965 to 2000 అప్పుడు ఈ సైడ్ డ్రైన్స్ కానీ అప్పుడు ఫండ్స్ అన్నీ పంచాయత్ సమితి నుంచే వస్తుండే, పంచాయత్ సమితి నుంచి డైరెక్ట్ విలేజ్కి వస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా, అప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు అట్లా కాకుండా వచ్చిన ఫండ్స్ అన్నీ జిల్లా పరిషత్కి వచ్చి జిల్లా పరిషత్ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. పంచాయతీరాజ్ నిర్వీర్యమైపోయింది. ఎప్పుడు 83 వరకు మంచిగా ఉండే, 83 నుంచి పంచాయతీరాజ్ అనేది రాజకీయంగా మంత్రుల చేతిలో ఎమ్మెల్యే చేతిలోకి పోయింది. అది ఎన్టీ రామారావు హయాంలో. అటకు ముందు మొత్తం పంచాయతీరాజ్ అంటే పంచాయతీరాజ్ ఫండ్స్ అన్నీ జిల్లా పరిషత్ కింద, జిల్లా పరిషత్ నుంచి మన సమితిలకు వస్తుంది. సమితిలనే శాంక్షన్, జిల్లా పరిషత్ కానీ కలెక్టర్ కానీ లేకుండే, మొత్తం శాంక్షను అండ్ పని ఎగ్జిక్యూటివ్ చేసుడు అంతా పంచాయతీ సమితి ఉండే. సర్పంచులకే అధికారాలు ఉంటుండే, అప్పుడు చేపిస్తుంటే అప్పుడు సైడ్ డ్రైన్స్ అవన్నీ మంచిగా చేయించినాం, రోడ్స్ చేయించినాం. ఇక ఇప్పుడు చేపిస్తున్నారు, సైడ్ డ్రైన్స్ అవి నడుస్తున్నాయి. కానీ ఇక్కడ గృహ సముదాయం చాలా తక్కువ, ప్లాట్స్ లేవు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు ఇచ్చులేదు, ఇప్పుడు చాలా తక్కువ ఇస్తున్నారు. ఇటకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు, కానీ కొన్ని అవతక వలన అవి అన్నీ నిలిచిపోయినాయి. వాటిని ఇప్పుడు రెగ్యులర్ చేయాలా. నీటి సమస్య ఉంది. ఒక ట్యాంకు కట్టిండ్రు, ఏది జలాల్పూర్ తాగునీటి దాని కొరకు, కానీ దానికి ఇప్పుడు ఉపయోగం లేదు, దాన్ని ఏమి వాడతలేరు, వట్టిగానే ఉండిపోయింది. ఉన్న ఒక ట్యాంక్తోనే విలేజ్ అందరికీ సప్లై అయినా. ఇప్పుడు కొత్త సర్పంచ్ కొన్ని బోర్లు వేయించి డైరెక్ట్ నల్లాల కనెక్షన్ ఇచ్చి వాటర్ ప్రాబ్లం లేకుండా చేసారు. కానీ అది ఏంటంటే జలాల్పూర్ కట్టిన ట్యాంక్ మాత్రము ఉపయోగంలోకి తేవాలి. సార్ నాకు 2 ఏళ్ళు లేవు సార్, నాకు దాదాపు 7 సంవత్సరాలు అయ్యాయి సార్. నాకు మన ఎమ్మెల్యే సార్ జీవన్రెడ్డి సార్, నాకు ఎమ్మెల్యే సార్ జీవన్రెడ్డి సార్ కూడా సరే అని చెప్పిండు, ఇప్పిస్తాను చెప్పిండు. మరి ఈ రోజు దాకా ఏం రాలేదు. మరి ఈ రోజు దాకా మరి ఏం రాలేదు సార్. మరి ఎట్లా సార్? మరి పావడ పట్టరాదు సార్, గడ్డపార పట్టరాదు, మనకు ఏ వరకు లేదు సార్. ఇంతకుముందు సార్ డ్రైవింగ్ చేస్తుండే, ఇప్పుడు మానేసిన సార్ నేను, స్టీరింగ్ పట్టరాక. నాకు సార్
మనం ఇప్పుడు గ్రామంలోని ఒకటో వార్డులో ఉన్నాం. ఈ వార్డులో గల సమస్యల గురించి కాలనీ నివాసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ కాలనీ. సార్ మా ఈ ఫస్ట్ వార్డు కాలనీ, ఈ కాలనీలో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడి బాత్రూమ్ సండాస్ రూమ్లన్నీ ఇక్కడ గట్టర్లకు పైపులు తీసుకొని వేసుకుంటారు. దానివల్ల మాకు అక్కడ గొడవలు అవుతున్నాయి, మాటకాలాలు అవుతున్నాయి, నీళ్ళు ఆగిపోతున్నాయి. అటు గట్టర్ రాలేదు. ఆ గట్టరు రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తారంటే కొట్టుకొని తిట్టుకుంటా ముసుగులు అయిపోయి దాంట్లో పైపులు వేసుకొని ఈ రెండో గట్టర్లు వేస్తారు. రెండో గట్టరు కూడా దాంట్లోకి వెళ్ళి మురికివాడ తీసి ఇటు బయటేస్తారు. ఆ కుప్పలు కూడా ఎత్తివేయడం లేదు. మొత్తం వాసన వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అదే దాంట్లో పైపులు వేసి వాటర్ వేసి డ్రైనింగ్ వాటర్ వేసినాక అది లీకేజ్ అయ్యి వాసన లేస్తుంది, దోమలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మాకు ఇక్కడ గాటరీ కావాలని కోరుచున్నాము. రోడ్కే పైపులు మన ఈ కాంబు లైట్ గీడికెళ్ళి ఇటే కొడుతున్నది. అటు కాంబు లేదు, అటంతా చీకటి ఉన్నది. అటక 3-4 ఇండ్లకు కాంబు లేదు, ఏం లేదు. కాంబు వేపిస్తామన్నారు, కాంబు వేపియాలి. ఇల్లు ఆ చీకటి ఉన్నది. అక్కడ బుగ్గలు సుఖాలు లేవు, ఏం లేవు. వలన అటు దొడ్డికి బిడ్డికి పోతే అటు చీకటి ఉన్నది. అటు ప్రాబ్లం బాగున్నది. పాములు గినక వస్తున్నాయి అక్కడ. దాని గురించి ఇట్లా ఒక లైన్ కావాలి మాకు. గుడిచల అడవిలకు తోటలకు దారికి ఉన్నది. గుడిచల పాములు భీములు తిరుగుతున్నాయి. ఇల్లు లేదు నాకు. అడవిలో ఉన్నట్టున్న గుడి చేసుకొని ఇల్లు లేదు నాకు. ఇల్లు లేదు అయ్యా. చూల గోతున్నది నాది. ఇల్లు లేదు నాకు. మనతో ఇప్పుడు కొంతమంది బీడీ కార్మికులు అందుబాటులో ఉన్నారు. ఆ పెన్షన్ల సమస్యలను వారు తెలియజేస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బీడీల పింఛని మాకు ఇప్పుడు రాకొచ్చింది. బీడీల పింఛని మాకు రావాలి. ఇంతవరకు అంటే రాలేదు. మొన్నటి వరకు ఇప్పుడు సంవత్సరం క్రితం చేసిన వాళ్ళకు మా కార్ఖాననే వచ్చినాయి, కానీ మాకు రాలేదు. దాని గురించి మీరు కార్డు కూడా పెట్టమంటే పెడతలేడు. ఇప్పుడు చేయబట్టి నేను 7 సంవత్సరాలు అవుతుంది. పెడతా అంటున్నాడు, పెడతలేడు. మరి దీని గురించి అన్న ఇప్పుడు వస్తాయి అనుకుంటే ఇవి కూడా రాలేవు. వస్తాయి అని చెప్తున్నాడు. ఈ నెల వస్తాయి అన్నాడు, ఈ నెల కూడా రాలేవు. వీళ్ళ పింఛన్ అందరికన్నా నాకు నంబర్ ఉన్నది, కానీ నంబర్ లేని వాళ్ళకి వచ్చినాయి. మాకు నంబర్ రాకొచ్చినాయి. మా మామకు కూడా మొన్నటి దాకా రాలేదు, మొన్న ఒకసారి వచ్చినాయి పింఛను. కానీ ఇప్పుడు మాకు వీళ్ళ పింఛన్ రాకొచ్చినాయి. వీళ్ళ పింఛన్ ఎందుకు రాకొచ్చినాయి? అందరికి వచ్చేప్పుడు నాకు రావాలి కదా. నంబర్ ఉన్నది నాకు. రాకొచ్చినాయి. ఎందుకు రాకొచ్చినాయి? మన బాత్రూమ్లు కట్టిపించిండ్రు, ఇంకా 3000 తక్కువ మొత్తం వచ్చినాయని చెప్తున్నారు, కానీ 3000 రాలేవు. 7000 వచ్చినాయి, ఇంకా 3000 రాలేవు. ఇప్పుడు అవి ఇప్పియాలని కోరుతున్నాం మేము. మరి మాకైతే అసలు మాకు తోవలేదు, ఏమి లేదు పోదందుకు ఇంటి అక్కడికి. మరి మాకు మురికి నీళ్లు కూడా ఎటు పోవాలా ఏం కథ. ఒకనాడు కరెంటు పోయినా కూడా మాకు బజార్ నెలలకు కూడా తాగడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది నీళ్లు. ఇప్పుడు మాకు ఇండ్లలో బోరే వాటికి కూడా ఆడకట్టలకు కూడా సహాయపడేటట్లు ఉన్నది. మాకు అప్పుడేంపై ఓట్లు వేయాలంటున్నారు. ఇప్పుడు ఏ సర్పంచ్ ఏ ఉప సర్పంచ్ ఆడ నంబర్లు కూడా మాకు ముంగడికి వస్తలేరు. మాకు ఎక్కడికి దత్తాపూర్ గ్రామం మాకు మంచిగా కావాలా మేము గింతే మేము అనుకునేది. ఇల్లంతా పాడి ఎత్తున్నాయి, కోతలు వస్తున్నాయి, ఇల్లు మొత్తం కూలిపోతున్నది. కట్టించేటి మళ్ళీ మొగలు లేని నాకు 2 కొడుకులు చిన్నగా ఉన్నారు. చేసి కూలి పని చేసుకుని బతికేదాన్ని. అంతకేమీ లేదు. ఇక ఇల్లు కట్టిస్తారేమనుకుంటే ఇల్లు కట్టించేటోళ్ళు లేరు. ఎట్లా వేయాలని అనుకుంటున్నా. ముఖ్యమంత్రి కట్టిస్తా అంటుండు, మరి ఎప్పుడు కట్టిస్తాడా ఏం కథనా తెలుస్తలేదు. కట్టిస్తేనే మంచిగా అని అనుకుంటున్నాము. మా సొంతలోకి పుణ్యం చేస్తేనే మరి ఆయనకు మంచిగా ఉంటుంది. ప్రాబ్లం అవుతుంది. కూన పెంకలు కోతులు అంటే మా ఊర్లోని చాలా మంది ఆ ప్రాబ్లం తోటి అంటే ఇట్లా కూన అప్పించుకోవడం జరుగుతుంది. అంటే వర్షాకాలంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఊరవడం చేయడము అంటే లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఇల్లు కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఆర్థికంగా అంటే ఎట్లా అంటే సాయం చేస్తే వాళ్ళు కట్టుకోవడానికి వీలవుతుంది. ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ అమలు చేస్తున్న పథకాల ద్వారా వారికి సరైన సాయం అందిస్తే వాళ్ళ ఆర్థికంగా లాభాన్ని పొందగలుగుతారు. అట్లాగే అభివృద్ధిని సాధించగలుగుతాము. మనం ఇప్పుడు గ్రామంలో 2వ వార్డులో ఉన్నాం. 2వ వార్డులో సమస్యల గురించి వార్డుకు చెందిన
వ్యక్తి అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను బీజేపీ కార్యకర్తను, దత్తాపూర్ గ్రామ యువకుని కాబట్టి బీజేపీ కార్యకర్తను కాబట్టి మాకు హౌసింగ్ బోర్డు లోన్ ఇవ్వాలని, మరి మా డ్రైనేజ్ వ్యవస్థ గటర్లు కూడా చాలా మురికివాడలు పనిచేస్తున్నాయి. కానీ నీళ్ళ సౌకర్యాలు లేవు, హ్యాండ్ పంపులు లేవు, ఒక్క నల్లలు లేవు, మాకు ఒక బాత్రూమ్లు కూడా సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ పోవడానికి కూడా కాలువలు లేవు. మా ఊళ్ళే పశువులకు కూడా నీళ్ళు అవకాశం కూడా లేదు. మా ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ రోడ్లు అడ్మానం ఉన్నాయి, తోటలల్లో కానీ పోదలు కూడా దారులు కూడా లేవు. వర్షాకాలం వచ్చిందంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు స్కూల్లో కూడా 3 పిల్లలతోనే 3 సార్లు చెప్తారు. కాబట్టి మా స్కూల్ పిల్లల్ని కూడా కలెక్టర్ గారికి చెప్తున్నాం, విన్నవించుతున్నాం. ఏమనగా మా పిల్లల్ని మాకు బడిలా చేర్చించగలని చెప్తున్నాం. అందుగురించే మాకు మా విలేజ్ల సర్పంచ్, మా ఉప సర్పంచ్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా చేయించారు. కానీ కాకపోతే ఇప్పుడు ఈ విధమైందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన నుంచి మాకు మా ఊళ్ళే నిరుపయోగం ఉన్నది. ఎందుకంటే అది జలాల్పూర్ ఎత్తిపోతల మంచినీటి ట్యాంకే ఉన్నట్టు అది. ఎందుకంటే మాకు సరిగ్గా నల్లలు రాకొచ్చినాయి, మారెంపల్లి చెరవస్థలో ఉన్నది అది. కాబట్టి ఎందుకంటే మాకు రోడ్లు కానీ గటర్ కానీ మంచి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాము. 35 ఏళ్ళ సంవత్సరం అవుతున్నది నేను చేయబట్టి. ఇక సర్పంచ్ని అడిగితే ఏమంటుండంటే మరి సెకండ్ లిస్ట్కి వస్తుందని అన్నాడు. సెకండ్ లిస్ట్కి ఏమయ్యే సర్పంచ్ అంటేనేమో అది వస్తుంది కదా అంటే పేరు చెప్పింది లేదు, వచ్చింది లేదు. ఇది ఉన్నది ప్రాబ్లము. మరి నేనన్న మండలి పోతా ఆయన తాటికానంటేనేమో నేను చేస్తా కదా సాయం, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని అన్నా. ఇగో ఇంతే సంగతి. మరి నాకైతే పింఛన్ ఖచ్చితంగా మాకు మర ఇల్లు లేదు, ఇది ముందే కూలిపోయిన ఇల్లు. ఈ మోరి ఆసనకు మాకు రోగాలు వస్తున్నాయి, అటు పోతే అటు రానిత్తలేరు నీళ్ళు. మరి మేము ఎట్లా, మా పరిస్థితి ఏం కావాలా? 60 దాటి వస్తున్నాయి నీళ్ళు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాములు మన్ను ఇంతకు వస్తున్నాయి. ఇల్లు లేదేం లేదు సారు, మేము పుట్టింటి బిడ్డ దగ్గర ఉన్నాము. మా అత్తమ్మ లేదు, వాళ్ళు లేరు. నా మొగడి కాళ్ళు పడిపోయినాయి. ఐసోడు 5 ఏళ్ళ కొడుకున్నాడు, ఎట్లా బతకాలి ఏం కథ? పుట్టింటి బిడ్డ దగ్గర ఉన్నాము, మాకు ఇల్లు కట్టియాలా సారు? నేను ఎట్లా బతకాలా, ఏం చేయాలా? కాళ్ళు చేతులు పడిపోయినాయి. 30-40 ఏళ్ళ ఖర్చులు పెట్టుకుంటామి. కిరాయికి పైసలు ఉంటలేవు, ఏముంటలేవు సారు. ఎట్లా బతకాలి, ఏం చేయాలా? మాకు టాంబుకు బల్పు లేదు. ఈ వాటర్ నీళ్ళు, మురికి చెత్త నీళ్ళు మేము పట్టుకుంటున్నాము. మేము అవి మాకు రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా మేము పట్టుకొని తాగుతున్నాము. మాకు నీళ్ళకు మాకు బాగా ఇబ్బంది ఉన్నది. మాకు ఇల్లుకు బల్పు లేదు, ఏది లేదు. గటేరు వాసన వస్తున్నది. మాకు సెండస్ రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, ఏది లేదు సారు. మాకు ఇంటి ముందట పడుతున్నది, పాములు వస్తున్నాయి. మురికి చెత్తతో నీళ్ళు చుక్క తాగుతున్నాము, అంటే బాధపడుతున్నాము. ఇల్లు తర్వాత ఇల్లు లేదు సారు. మాకు ఇల్లు ఒంటరిగా అయిపోయింది. మాకు ఇల్లు పరిష్కృతం అయితే ఏం లేదు. ఇల్లు సో కూలిపోతుంది వచ్చింది కదా సారు. ఇల్లు కూలిపోయినా కూడా మాకు బాధ లేదు సారు. మేము మురికి చెత్త నీళ్ళు తాగుతున్నాము. మా పరిష్కారం ఏంది సారు? మాకు నీళ్ళకు మస్తు ప్రాబ్లం ఉన్నది. మాకు నీళ్ళదే ఇబ్బంది ఉన్నది సార్. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగా ఇబ్బంది ఉన్నది. ఇగో ఇంత టామ్ వేసినట్లే కానీ మాకు ఏలుగు మాత్రం అస్సలు లేదు సారు. ఇగో బయట వండుకుంటున్నాం సార్. బయట వండుకున్నా కానీ ఎన్నో పాములు చంపుతున్నాము. ఇక్కడ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా సారు. మాకు ఇక్కడ వాస్తు గురించి అయితే మాకు ఏమి లేదు సార్. మాకు ఇప్పుడు గ్రామంలోని ఎస్సీ వార్డులో ఉన్నాం. ఎస్సీ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కాలనీ దృష్టి తీసుకొస్తున్నారు. ఇన్ని ఏళ్ళైనా ఇదివరకు కాలనీలో సీసీ రోడ్డు లేదని, అలాగే తాగునీటి సమస్య కూడా బాగుందని చెప్పేసి మన దృష్టికి తీసుకొస్తున్నారు. వారి సమస్యలను వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు బజార్ నల్ల లేదు, మాకు బాగా తకిలీఫ్ అవుతున్నది. ఇదివరకు మేము ముసలు అవుతున్నాం కానీ ఈ ఎస్సీ రోడ్ సిసి రోడ్డు అది అసలకే లేదు మాకు ఇదివరకు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోతున్నది. ఇంతమంది సర్పంచులు ఎక్కిరి, ఇంతమంది ఇదయ్యి చేస్తాము అంటున్నారు. గట్టెలు కూడిపోయినాయి. తాగదందుకు కూడా నీళ్లు లేవు. అటు పోయి తటు పట్టనియ్యారు, ఇటు పోయి తిటు పట్టనియ్యారు. బురదలకి వెళ్ళి నడుస్తున్నాం, అంతా బురద అవుతున్నది. పిల్లలు అంతా బురదలు పడుతున్నారు. నీళ్లు లేవు, నీళ్ళకు తకిలీఫ్ ఉన్నది.
ఇక బురద ఆనకాలం అయితే మాకు ఇంటకెళ్ళనే వెళ్ళరాదు. ఒక నల్ల లేదు, ఒక రోడ్కు సిమెంట్ లేదు, మాకు సిమెంట్ రోడ్ కావాలా. రోడ్డు వేయకపోతే మంచిగా ఉండదు. మాకు మస్తు బాధ, దోమలకు దానికి కొట్లాడుకుంటున్నాం. నీళ్ళు లేక అలుకుతలు కూడా వేసుకోక తిరగకపోతున్నాం మేము. మనతో ఇప్పుడు కొంతమంది గౌడ సభ్యు కుల సభ్యులు ఆమెకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలను అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ దత్తాపూర్ కుగ్రామము. మేము ఒక్క తాత జమ్మల నుంచి మా తాత మా నాయన మేము చేసుకుంటూ ఒక దాదాపు 50 సంవత్సరాల నుంచి జీవనోపాధి చేసుకుంటున్నాము. ఇందులో మాకు ఇన్సూరెన్స్ నాకు 54 సంవత్సరాలు ఉంటాయి. ఇంతవరకు నాకు పెన్షన్ లేదు. గవర్నమెంట్ మాత్రం ఇన్సూరెన్స్ 1 లక్ష రూపాయలు ఉండే. మన తెలంగాణ ప్రభుత్వం చాలా సంతోషము 2 లక్షల రూపాయలు చేసింది, 5 లక్షల రూపాయలు చేసింది. చాలా సంతోషము. ఇంతవరకు నాకు కూడా పెన్షన్ రాలేదు. మీరు వయోపరిమితి చూడకుండా మాకు ఈ వర్కర్లకు 50 సంవత్సరాలని మీ గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రభుత్వము లైసెన్స్ ఉన్నా లేకున్నా మాకు జీవనోపాధి కల్పిస్తే చాలా బాగుంటుందని మన తెలంగాణ ప్రభుత్వానికి మరియు మాతో సహకరించిన K6 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము మా తాతలు మా తండ్రులకు ఇచ్చిండ్రు ఈ వృత్తి మా తండ్రులు మాకు ఇచ్చిండ్రు. మేము మా పిల్లలకు ఇయ్యదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి 150-60 సంవత్సరాల చెట్లు ఉన్నాయి కాబట్టి 40 మీటర్లు 50 మీటర్ల ఎత్తు పెరిగినాయి కాబట్టి మేము ఎక్కలేకపోతున్నాము. నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఈ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నా. మోకాలు కీళ్ళు అరువల డాక్టర్ చెప్తున్నాడు. ఈ మందులు తింటే కూడా కష్టపడుతూ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని, వాళ్ళ కట్నాల కోసము, నా పిల్లల చదువుల కోసము నేను కష్టపడుతూ ఇప్పటిదాకా సాగిస్తున్న వృత్తి. అందుకొరకు ప్రభుత్వం దయతలించి మాకు ప్రతి విలేజ్కు 5 ఎకరాల భూమి ఇచ్చి మమ్మల్ని ఈత వనం పెంచుకోవడానికి ఆదుకోవాలి. మళ్ళీ మా కల్తీ కళ్ళు లేకుండా, ఈ వైన్సులు ఈ లిక్కర్లు లేకుండా మా గ్రామంలో ఒక ఈత కళ్ళు సప్లై అయ్యేటట్టు చేస్తే మా ప్రభుత్వం మాకు అన్ని విధాలు ఆదుకుంటుందని మేము మనవి చేస్తున్నాం.
సిద్దిపేటలోని గోదావరి నది ఒడ్డున ఉన్న దత్తపురం ఎత్తిపోతల పంప్ హౌస్ వద్ద ఉన్నాం. ఎత్తిపోతల పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్లు మరియు చైర్మన్ మా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటి సమస్యలు ఏంటో వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చైర్మన్ గారు, ఈ ఎత్తిపోతల సమస్యల గురించి. ఇది మా దత్తపూర్ గ్రామం. ఈ దత్తాపూర్ గ్రామం ఆయకట్టు 1000 ఎకరాల విస్తీర్ణము. దీనికి అంచనా విలువ 14,80,00,000 అప్పుడు మంజూరయ్యాయి. అయితే ఈ 4 సంవత్సరాల నుంచి కంప్లీట్ చేసామని చెప్పేసి బిల్లు లేపుకున్నారు. అయితే ఈ సమస్య ఏంటంటే ఇరువరకు ఈయన మైపల అని చెప్పేసి ఆయన కాంట్రాక్టరు సరిగా మొత్తం నాసిరకం పనులు చేశాడు. లీకేజీలు అంటే విపరీతమైన లీకేజీలు ఉన్నాయి. ఒక 8 లీకేజీలు ఉన్నాయి. మళ్ళా ఇతర ఈ పైప్ లైన్ వేశారు. ఆ డిష్లు ఇరువరకు డిష్లు పైప్ లైన్ కలపలేరు. మా గ్రామం మొత్తం సన్నకారి రైతులే ఉన్నారు. మొత్తం ఏకగ్రీవంగా మొత్తం ఈ లిఫ్ట్ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఒక్క సంవత్సరం రాకపోతే మేము రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఈ టెండర్లు ఉన్న వాళ్ళని కొద్దిగా ప్రెషర్ చేసి మా విలేజ్కి సరైన ఈ పైప్ లైన్లు కానీ ఈ చెంబర్లు కానీ ఈ లీకేజీలు చేయించారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మొత్తం ఈ లీకేజ్ చేసే వల్ల మీరు చూసుకున్నట్లయితే మొత్తం అదంతా కులగొట్టేసి లీకేజ్ చేసారు. అది ఇరువరకు సెట్ చేసింది లేదు. అదే రకంగా ఈడ మేము మొన్న హరితవనంలో మేము చెప్పడం జరిగింది ఈ గారికి. ఈ మొత్తం ఈ చుట్టూ ఆ రోడ్ వైపు చెట్లు ఇదంతా మామిడి తోటలు పెడదామని చెప్పేసి అనుకున్నాం. అక్కడ ఒక రిగ్ వేశారు. అప్పుడు అందులో ఒక మోటార్ వేసుకొని ఆ డ్రిప్ సిస్టమ్ పెట్టి ఇదంతా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక్క విషయం అన్న జీవనానికి నేను చెప్పేది కూడా ఏముందంటే మా దత్తపూర్ రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. అయితే అన్నగారు జీవనన్నకు దయచేసి తెలియజేసింది ఏంటంటే ఈ మైపాలైన కాంట్రాక్ట్ కానీ ఈ చాంబర్లు కలిపే వాళ్ళకు కానీ కొద్దిగా ప్రెషర్ పెట్టేసి ఆ పైప్ లైన్ కల్పించినట్లయితే మా ఊరికి కొద్దిగా ఉపాధి వాటరు కొరత తీసినట్లని నేను కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎత్తిపోతలకు సంబంధించిన డీసీ వద్ద ఉన్నాం. అంటే ఎత్తి సమస్యల గురించి మన వైస్ చైర్మన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సోదరు గారు. ఇది మెయిన్ పైప్ లైన్ ఉన్నది. ఇప్పుడు అది బాగా లీకేజ్లు అవుతున్నది మెయిన్ పైప్ లైన్. మళ్ళీ అదొకటి ఇది చిన్న పైప్ లైన్ అన్ని కలిపేడుతున్నది. కలుపుతలేరు. ఎన్ని మట్ల పోయినా కానీ తోలెత్తమంటారు, తోలేరు, కలపరు. ఎన్నో మట్ల పోకుండా వస్తున్నాం మా బాడీ అంతా, అయినా కలుపుతలేరు. మొన్న 3 నాడే వచ్చినాం, అయినా తోలెత్తమన్నారు. ఏం లేదు. మళ్ళీ చెర్రకు అది సరిగా నీళ్ళు పోతలేవు. ఇది అయినట్లే కానీ రూపాయల చాలా మందికే పని చేస్తున్నది, 12 మందికి పని చేస్తున్నారు. అందు విషయంలో లొల్లిలు అవుతున్నాయి. కొద్దిగా జీవన్ రెడ్డి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని కొద్దిగా చేసి దయచేసి చేస్తారని. మనతో ఇప్పుడు ఒక మహిళ అయితే అందుబాటులో ఉన్నారు. ఈ ఆమె సమస్యల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వానలు వాడలేవు, పంటలు మంచిగా వండలేవు, గాలుపుకు అడ్లు రాలిపోయినాయి సారు. మిషన్కి కూలీ తప్పుతలేదు. నిరుడు 1200 అన్నారు, ఇప్పుడు 1800 అంటున్నారు సారు. ఈ పంటకే రెండుతలేదు మైది ఖరీదు. ఎట్లా చేయాలా? అంతా రాలిపోయినాయి. మిషన్లకు 1800 అంటున్నారు. మాకు ఏం నిండుతలేదు సారు. ఎట్లా ఏం కథ ఇదా ఇస్తున్నాము. ఇప్పుడు 1800 అంటున్నాం. మిషన్కి ఏం నిండుతలేదు. గొలకలు కోసుకుంటాం ఉత్తా పట్టిగా. అట్లా రాలిపోయినాయి. కింద భూమి మీద పట్టిగా మిగినాయి. ఈ ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటేనే బతాం సార్, లేకుంటే ఏం ఆదిరమ్మని లేదు. ఈ రబీలో మొత్తం పంటలేం బాగా వెళ్తలేవు. వేసింది మొత్తం వర్షాలు గాలి దునవడం వల్ల మొత్తం రాలిపోయినాయి, నేలమట్టమైనాయి.
తర్వాత వర్షాకాలంలో ఏం పోయి 1200 ఉండే మిషన్కు, ఇప్పుడు 1800 అంటారు. ఎట్లా బతకాలి సార్? మేము పండించిన దానికే నిండుతలేదు. ఎకరాకు 40 వెళ్ళేది ఇప్పుడు 20 వెళ్తున్నాయి. ఎట్లా మేము బతకాలి? సరే మరి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటేనే. ఉపాధి చేసే కూలీలు మనకు అందుబాటులో ఉన్నారు. 5 వారాలుగా వారికి ఇంకా వాళ్ళకి డబ్బులు రావాలని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. అంటే వారి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు మీకు డబ్బులు రావట్లేదు? మాకు ఎన్ని రోజులు అంటే 5 ఇప్పుడు 5 వారాలు వస్తలేవు డబ్బులు. ఇప్పుడు మేము పని చేస్తున్నాం, ఎండలు పని చేస్తున్నాము, నీళ్ళు లేవు, మరి టెంట్లు సుఖలేవు, చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఎత్తుకొని చేయాలంటే బాగా ఇది అవుతున్నది. మాకు ఊళ్ళో సుఖ నీరు సుఖ బాగా బాధ ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 7 గంటలకు వస్తున్నారు, 7 గంటలకు వచ్చి 11, 12 కొట్టిన దాకా 1 కొట్టిన దాకా ఉంటున్నాం. ఎండలో ఉంటున్నాం 7 గంటలకు వచ్చి. ఇక 5 వారాలు ఇప్పుడు పైసలు వచ్చలేదు బాగా. ఇగో ఒకళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కిలో బియ్యం తెచ్చుకొని తిన్నోళ్ళు ఉన్నారు. 6 వారం పైసలు వస్తలేవు, మేము ఎట్లా బతకాలా? 5 వారాలు మాకు కిలో బియ్యం తెచ్చుకొని కొనుక్కొని తినడం ఉన్నది, నీళ్ళు లేవు, ఏం లేవు, ఎండలు పని చేసుడు ఉన్నది. సారు మేము ఎట్లా బతకాలా? మేము చేసుకుంటాం కూలి పని, దీని మీద ఆధారపడి ఉన్నాము. 6 వారం ఇవ్వాలా మాకు సారు. సరిగ్గా మార నీటి పైసలు సరిగ్గా రావు, నెలకు 6 వారం అన్న రావాలా మాకు. దీనికి 60 రూపాయలు పడుతున్నాయి. మరి కిలో పైసలు వస్తేనే దాని పప్పులు బిప్పులు తెచ్చుకొని మేము కైటం చేసుకొని మేము బతకవాలా. మాకు కూలి పని పైసలన్నా 6 వారం వచ్చినాయన్నా కానీ కైకిలన్నా పడాలి సారు. ఆ కైకిలన్నా చక్కగా ఎంత పడుతున్నది మాకు ఏది తెలుస్తలేదు. 60 అన్నా పడతలేవు, నువ్వు 130 అన్నా పడతలేవు. ఏం బతికిస్తున్నారు మీరు? తాగడానికి నీళ్ళు లేవు, 20 రూపాయలు కూలి పడుతుంది. ఆదమాన 500 సర్పంచ్ ఉన్నాను. కాంగ్రెస్ ఇచ్చిన పడావు మంచిగా 8 రోజులకు 700, 800 వచ్చినాయి. ఇప్పుడు కూలి పైసలు పడతలేవు, ఎట్లా పడతలేవు? నువ్వు ఏటికి ఎక్కినావు? ఏ గరిగాన్ని బతికిస్తున్నావు చెప్పు. నువ్వు గరిగల ముంచుకుంటా 100 రూపాయల పప్పు వేసిండ్రు, కరెంట్ బిల్ ఎక్క వేసిండ్రు. మీరేం చెప్తున్నారు? 5 పైసలు ఇంటికి వస్తలేవు. 5 రూపాయలు బతకాల నేను 10 బాధ్యత నీళ్ళు పడి కూలి పని కత్తుకుంటూ బతుకుతున్నాం మేము. ఆ కైకులు సరిగా వస్తలేవు, చేస్తలేవు. ఏం బతికిస్తున్నాడు? ఉన్నోళ్ళకే పెడుతున్నాడు, లేనోళ్ళని ఏం చూస్తలేడు. కిలో బియ్యం తీసుకొచ్చుకొని తింటున్నాం. ఎంత బాధ ఉన్నది మాకు. 4 పిల్లలు కైకిలు చేసి బతకాలంటే కూలి పైసలు చుక్క 50 రూపాయలు పడతలేవు మాకు. అప్పుడేమో 7 రూపాయలకి ఇట్లా పడ్డాయి, ఇప్పుడైతే ఏం పడతలేవు. ఒక రోడ్లు మంచిగా లేవు, గెటెన్లు లేవు, దోమలు, నీళ్ళకు ఇవన్నీ బాధలు ఉన్నాయి మాకు. ఏవి లేవు మాకు. ఎంత బాధ ఉన్నది. మేము కైకిలు చేసుకున్న గుంట లేదు, గుడిసె లేదు, ఏం లేదు మాకు.
మేము ఎట్లా బతకాలా? మాకు భూమి 3 ఎకరాలు ఇస్తామని అంటారు. ఆ 3 ఎకరాలు లేదు, ఏది లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు మొత్తము. అప్పుడేమో ఇస్తామని ఇప్పుడు ఎక్కినంత సేపు ఆ మాట, ఎక్కినాక ఈ మాట మీది ఓలకు నమ్మద్ది ఇప్పటి నుంచి. మాకు ఇల్లు లోన్ లేవలేదు, ఇల్లు లేదు, లేవలేదు. ఇల్లు కట్టుకున్నాం కానీ కూలి పైసలు పడతలేవు, 2-3 చిట్టీలు అయినా వస్తలేవు. ఏం తినరాలా మేము? ఒక ఎలుగురు లేవు, ఒక ఆంబు లేదు అన్నట్లే. ఇల్లు పైసలు, కూలి పైసలు పడతలేవు. 25 ఏళ్ళోడు అక్కడనే దుబాయ్లా సరిపోయిండు. 2 నెలల జీతం అటే ఉన్నది కంపెనీ మీదనే. పైసలు పంపలేడు, అటే ఉన్నాయి, అటే ఉంచుకున్నారు. 2 నెలల జీతం సుఖ, తండ్రి పనం మంచిగా లేదన్న సుఖ. నేను 2 నెలలు అయినాక పంపిస్తా, దసరా దిలే మా దత్త వచ్చినాక చూసుకుంటా అన్నాడు. తండ్రికి సత కాదు, తల్లికి సత కాదు. మరి ₹1 రాలేదు. అదేంది చచ్చిపోయింది, బాడితో ఏమి రాలే. అవన్నీ వచ్చినాయి, కాగితాల కథలన్నీ. బెడ్ దానితో వచ్చింది ₹1 రాలేదు. దుబాయ్ సారు వాళ్ళ ఆడకాలు మొక్కుతున్నా, ఈడకాలు మొక్కుతున్నా, ఏమీ ఆశ లేదు. ఎన్నో ఆడి పోలీస్ అన్నారు. ఆడి పోలీస్ అంటే ఆమెకు ఫోన్ చేసినాము, చేస్తామ్మా తీరం చేస్తాంట అన్నది. ఇక మాకు సాత కదని ఊకుంటున్నాము. వచ్చిన వాళ్ళకి కాళ్ళు మొక్కుతున్నా సార్. ఏం వెళ్ళి సారు దయచేసి 7 ఏళ్ళు ఉన్నాడు, అది ఏమీ రాలి. అదేందో కూర్చుంటుంది అంటారు, అది సుఖ రాలే. 2 నెలల జీతం సుఖ కంపెనీ మీదనే ఉన్నది సారు. కంపెనీ మీదనే ఆడు చేసిన జీతం కాడికెళ్ళి ఉన్నది. ఆ జీతం రాలేదు సారు. అది బోనస్ సుఖ వస్తుంది అన్నాడు, అది రాలే. దసరా దిన మధ్య అత్త అన్నాడు, రాలేడు. అక్కడనే సరిపోయిండు. మాకు శాతగా తల్లిదండ్రులు ఉన్నాము సారు. దయచేసి నీకేమన్నా మహారాజు కలుపు క్షేమము 15 రోజుల్లో తండ్రి బేజారు దావకండ్లలో పట్టుకొని తండ్రి చచ్చిపోతాడు అనుకున్నాము. బాపుకు ఏడన్నా చేప తీసి నేను తీసుకునిలేను, నేను 2 నెలల జీతం ఒకసారి తీసుకుంటా, నీకు పంపిస్తా అన్నాడు. పంపి వెళ్ళాడు సారు. ఆడ జీతం కట్టే ఉన్నది, పాస్బుక్ ఇచ్చిండ్రు, అన్నీ ఉన్నాయి. చూపించమంటే సారు దయచేసి ఫోన్ చేస్తే వచ్చి నీ కాగితాలన్నీ తీసుకొచ్చి చూపిస్తాను. నీ మహారాజు మాకు ఏదన్నా సహకారం చేయు. మాతో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. అంటే ఎంతమంది కూలీ పని చేస్తున్నారు, వారికి ఎంతమంది కూలీ చేస్తున్నారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామకృష్ణ, ఎంతమంది కూలీ పని చేస్తున్నారు? మాది దత్తాపూర్ గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ని. 553 జాబ్ కార్డులు ఉన్నాయి. 326 మంది కూలి పని చేస్తున్నారు. ఈరోజు దాదాపు 5 వారాల పెండింగ్ పేమెంటు డౌన్లోడ్ అవుతలేదు. అది తొందరగా ఇప్పించగలరని కోరుచున్నాము. మరియు ఎండల కూలీలు చేస్తారు కాబట్టి టెంట్లు కంపల్సరీ అవసరం. టెంట్లు కూడా లేవు, టెంట్లు కూడా ఇప్పిస్తే ఇప్పించగలరని కూలీలకు K6 వాళ్ళకు ధన్యవాదములు. ఆంజనేయ శివశక్తి జాత శ్రిత జనావనపూత శ్రీరామదూత. శ్రీ ఆంజనేయ శివశక్తి జాత శ్రిత జనావనపూత శ్రీరామదూత. పాహి మాం బుద్ధి దేహి మాం, పాహి మాం బుద్ధి దేహి మాం, త్రాహి మాం కామమోహితం, త్రాహి మాం కామమోహితం. ఇప్పుడు గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ఉన్నాం. ఈ ఆలయ ప్రత్యేకత గురించి, అది ఆలయ నిర్మాణం గురించి గ్రామానికి చెందిన వ్యక్తి అందుబాటులో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయం గురించి ఎన్ని అవుతుంది, ప్రత్యేకత? ఇది దత్తాపూర్ గ్రామం. ఇది పురాణమైన హనుమాన్ మందిర్. ఇది
ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి చేస్తాము. మరి ఇక్కడ ప్రతి విషయంలో చేస్తాము. ఇది పురాణమైంది. దీని గురించి మాకు గవర్నమెంట్ సహకారం కావాలా. దీని మీద దీపధూపం కింద మాకు భక్తుడికి కావాలా. ఇది ఒక మంజూరు చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుచున్నాము. మనం ఇప్పుడు గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం పేరుతో 45 రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వేసవి శిబిరం మాకు నేను సిఆర్పి సార్ డొంకేశ్వర్ కాంప్లెక్స్ 24 డేటు 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చింది సార్. 8, 9, 10 ఏప్రిల్లో సిఆర్పిలకు ట్రైనింగ్ ఇచ్చి సి గ్రేడ్, బి అండ్ సి గ్రేడ్ పిల్లల గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 27 డేట్ నుండి మే 1 వరకు ఈ శిబిరం నడుస్తుంది సార్. దీంట్లో మెయిన్గా సి గ్రేడ్ పిల్లలకు రాని విద్యార్థులకు మెయిన్గా సిఆర్పీలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎంయూ సార్ విజిట్ చేయడం జరిగింది. 27వ తారీఖు రోజు సర్పంచ్, వైస్ చైర్మన్ వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది సార్. 37 మంది పిల్లలు, ఈరోజు 28 మంది పిల్లలు. మనం ఇప్పుడు గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఉన్నాం. అయితే మండలంలో ఇదివరకు చాలా చెరువులు మిషన్ కాగితం ఎంపిక చేసినప్పటికీ ఈ చెరువుని ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పెద్ద చెరువు సుమారు 260 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుని, సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుని మిషన్ కాగితం ఎంపిక చేస్తే మత్స్యకారులకు మరియు ఆయకట్టు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇప్పుడు అందుబాటులో ఉప సర్పంచ్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ చెరువు విషయము ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఆయకట్టు 200 మినిమం 200 ఎకరాలు ఉంటుంది. ఆ 200 ఎకరాలు ఇది ఇప్పుడు ఈ చెరువు నిండితే మినిమం 250 ఎకరాలు పారుదల ఉంటుంది. అందుకోసం ఇది ఎక్కడైనా ఇప్పుడు లిఫ్ట్ ఉన్నది, దీనికి లిఫ్ట్ వల్ల దానికి సపరేట్ లైన్ వేయాలని. ఒకటి ఏంటంటే ఇప్పుడు
మిషన్ కాకతీయలో రాలేదు. దాన్ని మన ఎమ్మెల్యే గారు ఎట్లాగో చేసి ఈ విడతలన్నా కానీ మిషన్ కాకతీయ పెట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. అదొకటి. ఇప్పుడు మళ్ళీ ఇది మిషన్ కాకతీయలో పెడితే తిరుగులే కబ్జా అయిన భూములు కూడా ఉన్నాయి. ఆ కబ్జా భూములు వెళ్తాయి. ఏదైనా చేసి మన ఎమ్మెల్యే గారు ఎట్లాగో చేసి దీన్ని మిషన్ కాకతీయలో పెట్టాలని కోరుచున్నాం. ఇప్పుడు సంవత్సరం చెరువు ఎండుతుండే, కాకపోతే చెరువు ఈ రెండక మాకు కూడా గూళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. చేపలు పట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉండలేవు. చాలా సేర్లు లోతు తీపిస్తే బాగుంటుంది. మొత్తము లోతు లేదు. ఇది కోడికతో లోతు చేపిస్తే మాకు కూడా చేపలు పట్టుకోవడానికి కూడా చేపలు పెరుగుతాయి. అవి నీళ్ళు లేక కూడా ఎండిపోతున్నాయి. పోసిన జిమ్మలు కూడా చనిపోతున్నాయి. ఇది మిషనరీతో కాకతీయ మిషనరీతో ఎంపిక చేస్తే ఎమ్మెల్యే గారు బాగుంటుంది. సుల్తాన్పూర్ సొసైటీ పరిధిలోని ఈ దత్తాపూర్ గ్రామంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం జరుగుతున్న కొనుగోలు మనం ఇప్పుడే చూస్తున్నాం. వీటికి సంబంధించిన సమస్యల గురించి అలాగే కావాల్సిన వసతుల గురించి గ్రామస్తులకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మీకు విలేజ్ ప్రెసిడెంట్ అని టీఆర్ఎస్ నాయకుడి గంగాధర్ని. మరి కార్గిల్ కంపెనీ అప్పుడు వచ్చినప్పుడు ఈ 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసేది ఆ కంపెనీ వెళ్ళిపోయిన నుంచి మరి డెవలపింగ్ ఊరు రైతులమే డెవలపింగ్ చేసుకున్నాము. ఇక్కడ అవర కూడా ఏది లేదు. అవర కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. ఇంకోటి సొసైటీ కాటా మిషన్ కానీ వాళ్ళు డబ్బులు ఏమంటే ఇవ్వలేరు. మేమే సొంతంగా కొనుక్కొని ₹1,00,000 ఈ కొనుగోలు ఈ కాటాలు కింద నడిపించగలుగుతున్నాము. మరి కాటాల పైసలు కింద సొసైటీ చైర్మన్ గారిని మరి కార్తిక రెడ్డిని ఇవ్వాలని కోరుతున్నాము. గొడవలు కావాలి సార్. గొడవ ఈ కంపెనీ 4 ఎకరాల ల్యాండ్, దానికి గచ్చు కూడా కావాలా. తిరుగుల అవర్ కూడా లేనిది దొంగలు ప్రాబ్లం బాగా నడుస్తుంది. బర్రెలు కానీ దొంగతనం కానీ జరుగుతున్నది. అందువల్ల నేను కొంచెం మీకు కోరుతున్నాం సార్. ఇప్పుడు గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యల గురించి అలాగే మరి గతంలో మహిళా సంఘం కట్టిస్తామని చెప్పి అర్ధాంతరంగా నిలిపేసి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే వారి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 32 గ్రూపులు ఉన్నాయి సార్. ఆ 32 సంఘాలకు అన్నది మాకు కూర్చోడానికి అన్నది ప్లేస్ అన్నది లేకుండా ఉన్నది. ఎక్కడ కూర్చుందామన్నా అని మాకు ఇక్కడ ప్లేస్ అన్నది లేదు. ఇప్పుడు మేము ప్రస్తుతానికి శాలుల సంఘంది మేము ఇప్పుడు రెంట్కి తీసుకొని ఉంటున్నాం. కాకపోతే మాత్రం అది కూడా ఇప్పుడు లేదు. మాకు వర్షాకాలానికి చలికాలానికి దేనికైనా ఇబ్బంది అవుతుంది. అందులో కూడా మళ్ళీ మాకు సంఘాలకు పట్టేంత సరిపడేంత స్థలం కూడా లేదు. కాకపోతే ఇది ఇక్కడ గ్రామ సభ కట్టుకోవడం కోసం అంటానే మీరు ఏర్పాటు చేసినటువంటి ₹2,00,000 మాకు మాత్రం భవనం నిర్మించడం కుదురుతలేదు. ప్రస్తుతానికి అది ఓన్లీ అంతే స్లాబ్ తోటి అంతే ఉంది. కాకపోతే మాకు ఇంకొక 4 లక్షలు ఇస్తే మాకు అది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. మాకు ఇవ్వగలరని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. మా అందరి సంఘ సభ్యుల గురించి గ్రామంలో మొత్తం 32 మహిళా సంఘాలు అని చెప్పేసి అధ్యక్షుల దృష్టికి తీసుకొచ్చారు. అంటే గతంలో ₹2,00,000 మంజూరు చేసినప్పటికీ అవి గోడలు నిర్మించడానికి కూడా సరిపోలేని, అంటే గ్రామంలో 32 సంఘాలు ఉన్న వాళ్ళకి కూర్చోడానికి వీల్లేదని చెప్పి చెబుతున్నారు. ఇది కాకుండా పెద్ద సంఘం 100-200 గదాల స్థలంలో మాకు మహిళా భవనం కట్టిస్తే కూర్చోవడానికి వీలుగా ఉంటుందని సంఘాలు కూడా చేసుకొని చెప్పి వారు చెబుతున్నారు. అందుకొరకు సుమారు ₹5,00,000 మంజూరు చేయించి మాకు మహిళా భవనం నిర్మించిస్తే మాకు మేలు జరుగుతుందని చెప్పి వారు తెలియజేస్తున్నారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం. లోని దత్తాత్రేయ ఆశ్రమం వద్ద ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన కేదారయ్య అనే వ్యక్తి ఈ ఆశ్రమాన్ని స్థాపించిన గ్రామస్తులు తెలుపుతారు. ఈ ఆశ్రమాన్ని గురించి ఆశ్రమ పూజారి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన తెలుసు. మా గురువులైన కేదారేశ్వరయ్య స్వామి ఇక్కడ ఈ ఆశ్రమములో 1980లో రుద్రయాగం చేసి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపన చేసినారు. మనతో ఇప్పుడు గ్రామ సర్పంచ్ ముత్యం లలిత నారాయణ అందుబాటులో ఉన్నారు. ఇదివరకు ఆమె గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల గురించి అలాగే చేయబోయే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీడియా K6 వారికి ధన్యవాదములు. మా గ్రామంలో అభివృద్ధి పనులు అంటూ మేము చేసినవి ఇప్పటి వరకు NRGF 8 లక్షల ఫండ్ చేసినాం. డ్రైనేజీ ST కాలనీలో డ్రైనేజీ చేశాము. అదేగాక వాటర్ ప్రాబ్లం వల్ల బోర్లు వేయడం జరిగింది. దానివల్ల పైప్ లైన్లు ఇచ్చి అక్కడక్కడ నల్లలు తీయడం జరిగింది. మొన్న ST కాలనీలో బోరు వేసి చేతి పంపు వేయడం జరిగింది. ఇంకొకటి SC కాలనీలో బోర్ వేశాము, కానీ అక్కడ కూడా పెద్ద పంపు వేశాము. అది అక్కడ కూడా మినీ ట్యాంకులు కూడా 3 కట్టాలని అనుకుంటున్నాము. త్వరలో చేస్తాము అని చెప్తున్నాను. ఇది మా ఊరు కార్యక్రమం ద్వారా దత్తాపూర్ గ్రామంలో వెళ్ళి చూసిన సమస్యలు. గ్రామంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి గ్రామస్తుల మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామంలో ఈ మండలంలో చాలా చెరువులు మిషన్ కాకతీయ ద్వారా ఎంపిక చేసినప్పటికీ దత్తాపూర్ గ్రామం పెద్ద చెరువు అయినప్పటికీ దీన్ని మిషన్ కాకతీయ ఎంపిక చేయడం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చిన్న చిన్న చెరువులను మంజూరు చేసిన ప్రభుత్వం లేదా అధికారులు మా దత్తాపూర్ చెరువుపై నిర్లక్ష్యం చేశారని చెప్పేసి వారు మన దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే జీవన్ గారు కల్పించుకొని మరో విడతలోనే ఈ గ్రామాన్ని మిషన్ కాకతీయ ఎంపిక చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం కూడా చాలా చోట్ల లీకేజీలు ఉన్నాయని, లీకేజీలు ఉండడం వల్ల పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని చెప్పేసి ఎత్తిపోతల కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రహారీ గోడ లేకపోవడం వల్ల ఆరబోసిన ధాన్యాన్ని బర్రెలు అటువంటి తినడం జరుగుతుందని, ఇలా దొంగల బెడద కూడా ఎక్కువగా ఉందని, దానికి కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరుతున్నారు. అలాగే గ్రామంలో సుమారు 32 మహిళా సంఘాలు ఉన్నాయని, మహిళా సంఘాల
సంఘాల నిర్వహణకు భవనం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నా 2 లక్షల రూపాయలతో కనీసం గోడలు కూడా నిర్మితం కాలేవని, మరో 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తే మహిళా మన భవనాన్ని నిర్మించుకొని సంఘాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మహిళా సంఘం దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ఉపాధి కూలీలకు 5 వారాలుగా కూలీ డబ్బులు రావడం లేదని, కిలో బియ్యం తీసుకొచ్చుకుని జీవించే మాకు 5 వారాల అయినా కానీ మాకు డబ్బులు ఇవ్వడం లేదని, దీంతో తాము ఎట్లా బతికే ఎట్లా అంటూ ఉపాధి కూలీ మా దృష్టికి తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ రమణతో మల్లేష్, K6 నందిపేట్.